ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఏవైతున్నాయో దాన్ని ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని సిపిఎం పార్టీ అలాగే కుల వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో కులానికి సంబంధించిన అంశంలో కూడా ఏ అంశంలో కూడా ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన అనేక వివక్షత కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక సమస్యలు పరిష్కరించే దానిలో తీవ్రమైన వైఫల్యం చెందింది. ప్రధానంగా వారికి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చే దగ్గర కానీ లేదు ఆ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి చేసే విషయంలో కానీ ఈ ఏ సమస్య కూడా పరిష్కారం చేయకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అందు గురించే మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే జనాభాను ఆధారం చేసుకొని వాళ్ళ అభివృద్ధి అనేది జరగాలి. ఆ రకంగా నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక కోసం భవిష్యత్తులో తీవ్రమైన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవైపున సామాజిక న్యాయం అని చెప్తూనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది. సామాజిక న్యాయాన్ని పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో సామాజిక న్యాయం గురించి అలాగే మిగతా సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.